ఇప్పుడు తెలంగాణ సీఎం దావోస్‌లో ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చే దిశలో ఉన్నాడని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటుండు. దీనికి ఏమంటారు మీరు? ఇప్పుడు పెట్టుబడులు అన్ని తెస్తున్నాం ఇన్ని తెస్తున్నాం అని చెప్పేసి చెప్పడం అనేది ఒక పెద్ద ఏదో ప్రచారాని కోసం తప్ప ప్రచార ఆర్భాటం తప్ప ఇంకా ఆడ ఏం జరుగుతున్నది జరిగింది ఏం లేదు. ఎందుకంటే గత సంవత్సరమే సేమ్ ఇదే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సేమ్ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు గారు అందరూ పోయిండ్రు. ఏం చెప్పారు? 1,78,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి అని చెప్పేసి చెప్పారు. 20 అంతర్జాతీయ కంపెనీలతోటి ఒప్పందాలు చేసుకున్నాం అద్భుతంగా అని చెప్పి చెప్పారు. వాటి వల్ల దాదాపు 49,000 కోట్ల 49,500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి చెప్పింది. మరి వాళ్ళ ఆ 1,78,000 కోట్లలో ఒప్పందాలు జరిగినటువంటి పెట్లలో ఎన్ని వచ్చినాయి ఈ సంవత్సర కాలంలో? ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి అవి చెప్పండి ముందు. ఫస్ట్ ఊరికి ఆ పేరు మీద అక్కడికి వెళ్ళి చేసింది ఏంది ఎవరు? మళ్ళీ సేమ్ ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ కంపెనీల కోసం ఇక్కడ పోయినటువంటి వాళ్ళు వీళ్ళ సొంత కంపెనీలని వాళ్ళకి సంబంధించినటువంటి ప్రమోషన్స్ లేకపోతే వీళ్ళ వ్యాపార లావాదేవీలని చక్కబెట్టుకోవటం తప్ప ఇంకేమీ లేదు. అంటే గ్రీన్ కో కంపెనీకి కూడా ఎంఓయూ రాసినటువంటి పరిస్థితి, హామీలు ఇస్తున్నారు పారిశ్రామికవేత్తలను కూడా అంటారు. నేను ఏం చెప్తున్నా బ్రదర్, లాస్ట్ టైము 1,78,000 కోట్లు ఏదో ఒప్పందాలు జరిగినాయి లాస్ట్ టైం, అదే దావోస్ మీటింగ్లో అని చెప్పేసి చాలా గొప్పగా ఆర్భాటంగా చెప్పిండ్రు, ప్రముఖంగా ప్రచారం చేసిండ్రు. 1,78,000 కోట్లు ఒప్పందాలు జరిగినాయి, 20 అంతర్జాతీయంగా ప్రముఖమైన కంపెనీలు అని చెప్పేసి చెప్పారు. ఆ 1,78,000లో 8,000 కోట్లు వచ్చినాయి చెప్పండి. ఎన్ని కంపెనీలు దానికి 20 కంపెనీలతో ఒప్పందం అని చెప్పేసి చెప్పారు కదా. ఎన్ని కంపెనీలతో అంతర్జాతీయ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నటువంటి కంపెనీలు వచ్చి పని మొదలు పెట్టినాయి చెప్పండి. ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి చెప్పండి. గది లేకుండా కేవలం ఇదే ప్రచారం తప్ప చేస్తున్నది ఏమీ లేదు. ఇవాళ కూడా గది ఏం పోయింది? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రభుత్వం తరఫున పోయింది. ఎవరు? ఆయన మంత్రి శ్రీనివాసరెడ్డి గారి కొడుకు. వీళ్ళు గ్రీన్ కో అయినా ఏదైనా వీళ్ళ చుట్టూ వీళ్ళ వ్యవహారాలు తప్ప ఇంకా ఇంకేమీ లేదు. అంటే దావోస్లో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కొన్ని పత్రికల్లో కనబడట్లేదు అని చెప్పేసి కూడా కథనాలు వినిపిస్తుంది. మరి అదే వచ్చే కథనం అయితే వచ్చింది, ఎక్కడో నేను కూడా చదివాను. ఆ రోజు అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ముఖ్యమంత్రి గారు అధికారిక పర్యటన దావోస్ పేరు మీద పోయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ దావోస్ నుంచి బయలుదేరి అమెరికా పోయిండు. అమెరికా ఎయిర్పోర్ట్లో కూడా ఎవరిని కలవద్దని చెప్పేసి ఏదో జరుగుతుంది, వాళ్ళ సంబంధించినటువంటిది వాట్సాప్ గ్రూప్లలో అని చెప్పేసి ఇవాళ ఒక పత్రికలో కథనం వచ్చింది. మరి ముఖ్యమంత్రి గారు అధికారికంగా దావోస్లో పెట్టుబడులని సేకరించడం కోసం పోయినటువంటి ముఖ్యమంత్రి గారు మరి దావోస్ వదిలిపెట్టి మరి ఎక్కడికి పోయిండు ఏంది? ముఖ్యమంత్రి కార్యక్రమాలు అంత సీక్రెట్గా 3 రోజులుగా 4 రోజులుగా సమాజం తెలియకుండా ఉండటము మరి అనేక అనుమానాలకు దారిస్తుంది. సాధారణంగా గణతంత్ర దినోత్సవం కావచ్చు, ఇండిపెండెన్స్ డే కావచ్చు, ఎప్పుడైనా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ స్టేట్లో ఉండి ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈసారి చరిత్రలో ఎప్పుడు లేని విధంగా దావోస్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు 2 జాతీయ పండుగలు ఉంటాయి. ఆగస్టు 15వ తారీఖు నాడు, జనవరి 26వ తారీఖు నాడు 2 జాతీయ పండుగలు ఉంటాయి. ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్ర దినోత్సవాన్ని జాతీయ జెండాని ఎగిరేసేది ముఖ్యమంత్రి గారు ఎగిరేస్తారు. జనవరి 26వ తారీఖున జాతీయ పండుగని, ఎందుకంటే అది రాజ్యాంగ దినోత్సవం, రిపబ్లిక్ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు కాబట్టి రాజ్యాంగ పరిరక్షకుడు రాష్ట్రంలో గవర్నర్ కాబట్టి గవర్నర్ ఎగిరేస్తారు అని ఉంటుంది. కానీ ఏం చేస్తుంటే ఎవరు జెండా ఎగిరేసినా కూడా ఏంటంటే ముఖ్యమంత్రి అంటే ఆ రాష్ట్రంలో ఉండి ఆ రోజు గవర్నర్ జెండా ఎగిరేసినప్పటికీ కూడా ఉత్సవాలకి జాతీయ పండుగ జాతీయ జెండా ఎగిరేసి రిపబ్లిక్ గణతంత్ర దినోత్సవాలకి ముఖ్యమంత్రి కనిపించడము హాజరు కావటము అవన్నీ మనం చూస్తుంటాం. కానీ వాళ్ళ మరి ముఖ్యమంత్రి గారు దావోసు పెట్టుబడుల పేరు మీద అటు పోయిండు, దావోసు పోయిండు. మరి ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే అక్కడ కూడా లేడనే కదా. సరే అక్కడ ఉండేనా నిజంగా పెట్టుబడులు తెస్తే రాజధాని మేలు జరిగి 1,00,000 కోట్లు పెట్టుబడులు వచ్చి 50,000 మందికి ఉద్యోగాలు వచ్చి కంపెనీలు వస్తే సంతోషించేవాళ్ళం, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి చెప్పాము. కానీ దావోస్లో పెట్టుబడుల పేరు మీద దావోస్కు వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి గారు అక్కడ కూడా లేకపోవడం అనేది అనేక అనుమానాలకు తావిస్తుంది.
సిట్ నోటీసులు హరీష్ రావుకి ఇచ్చారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇచ్చారు. విచారణ అనంతరం కూడా మళ్ళీ పిలిచేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి సజ్జనార్ చెప్పినటువంటి వ్యాఖ్యలు. దీన్ని ఎలా చూడవచ్చు అంటారు? ఇప్పుడు సజ్జనార్ గారు చెప్పినా, ముఖ్యమంత్రి గారు చెప్పినా, ఇంకెవరేం చెప్పినా కూడా సిట్ అనేది ఆ నోటీసులకు ఎన్నిసార్లు ఇచ్చినా కూడా హరీష్ రావు గారు వెళ్తారు, కేటీఆర్ గారు వెళ్తారు. ఎందుకంటే అది ఆ సిట్టి నోటీసులు ఇవ్వడము, విచారణకు పిలవడం అనేది రాజకీయంగా వేధించడం కోసం, అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయంగా వేధించడం కోసం తప్ప అక్కడేదో తేలుతుందని ఏదో ఒక నిర్ణయానికి వస్తామని చెప్పేసి కాదు. ఇంకెన్నిసార్లు ఇచ్చినా పోతారు. హరీష్ రావు గారు పోతారు, కేటీఆర్ గారు పోతారు, ఇంకెవరైనా తప్పనిసరిగా పోతారు. కాంగ్రెస్ పార్టీ ఇంకా ఇప్పటికైనా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా ఒకటి గ్రహిస్తే మంచిది. మీకు ప్రజలు అధికారం ఇచ్చింది, 5 ఏళ్ళు అధికారం ఇచ్చింది, 420 హామీలు ఇచ్చిండ్రు, 6 గ్యారంటీ పేరు మీద మీరు ప్రజలకు హామీ ఇచ్చిండ్రు. రైతులకు, నిరుద్యోగులకి, మహిళలకు, ఆదివాసీలకు, బీసీలకు, సబ్బన్న వర్గాలకి 420 హామీలు ఇచ్చారు. వాటిని నెరవేర్చి పనిచేయండి. అది పక్కకు పెట్టి మీరు చేసినటువంటి మోసాన్ని, వంచనని, ద్రోహాన్ని కప్పిపుచ్చుకోవటం కోసము ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీని అగ్రనాయకత్వాన్ని వేధించాలనుకుంటే తప్పనిసరిగా దానికి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ సమాజం అన్నింటినీ గమనిస్తున్నది. ఇవాళ మీరు డైవర్షన్ కోసం ఇవాళ బొగ్గు కుంభకోణం దొరికిపోయింది కదా, ఎందుకు సిట్ నోటిఫికేషన్లు వస్తున్నాయి? మీరు బొగ్గు కుంభకోణంలో ముఖ్యమంత్రి గారు దొరికిపోయినారు, ఉప ముఖ్యమంత్రి గారు దొరికిపోయినారు, మంత్రి గారు దొరికిపోయినారు. మీ బండారం నగ్నంగా తెలంగాణ సమాజానికి దొరికిపోయింది. కాబట్టి వల్ల టీఆర్ఎస్ నాయకత్వం దాన్ని ప్రజల ముందు వాస్తవాలతో సహా తెలంగాణ సమాజం ముందు పెట్టింది. కాబట్టే మీరు ఇవాళ ఇవన్నీ సిట్టు, స్టాండు, షర్టు అన్నీ చేస్తున్నారు. వాటన్నిటినీ ఏం భయపడేది లేదు, బెదిరేది లేదు. అన్నిటికి కూడా తప్పనిసరిగా ప్రజాక్షేత్రంలో మీరు మూల్యం చెల్లించుకోవాల్సిందే. రాజకీయంగా మీరు ప్రజల నుంచి వచ్చేటటువంటి దానికి తప్పనిసరిగా మీరు ఫేస్ చేయాల్సిందే. 2047 విజన్ తోటి కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి దిశలో పనిచేస్తుంది. అదే క్రమంలో గ్లోబల్ సమ్మిట్ కావచ్చు, తెలంగాణ రైజింగ్ కావచ్చు, 4th సిటీ కావచ్చు, యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, ఇవన్నీ చేస్తున్నా కూడా కావాలని బీఆర్ఎస్ పార్టీ అక్కస్తోటి బురద జల్లే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కూడా ప్రత్యక్షంగా బహిరంగంగానే ప్రకటిస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి ఏం చెప్తారు? ఈ బక్వాస్ మాటలు బంద్ చేస్తే మంచిది. మీకు ప్రజలు 5 ఏళ్లకు అధికారం ఇచ్చారు, 5 సంవత్సరాలకు అధికారం ఇచ్చారు. ఆ 5 ఏళ్ళ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో అన్నది ప్రజలకు మీరు హామీ ఇచ్చారు. 420 హామీలు ఇచ్చారు, 5 ఏళ్ళకి ఇచ్చారు. మీకు 5 సంవత్సరాల అధికారానికే మీరు 420 హామీలు ఇచ్చారు. ఫస్ట్ వాటిని అమలు చేయండి. ఇమీడియట్గా 5 ఏళ్లకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయండి. దీర్ఘకాలికం వాటిని అమలు చేస్తూనే దీర్ఘకాలికంగా భవిష్యత్తు తెలంగాణ సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చేయండి. కానీ ఇవాళ ఇమీడియట్గా మీరు చేస్తున్నది అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రైతులకు రుణమాఫీ చేస్తున్నారు, పంగనామాలు పెట్టిండ్రు. రైతు బంధు 10,000ని 15,000కి ఇస్తున్నారు, 15,000 ఇస్తున్నారు, దానికి పంగనామాలు పెట్టిండ్రు. 9,000 కోట్లు రైతు భరోసా కింద మాఫీ చేసినామని చెప్పేసి బహిరంగంగా సభలలో చెప్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొత్తగా చేసిందా? ఎక్కడిది? ఎన్నిసార్లు ఇవ్వాలి? ఈ సీజన్ ఇచ్చిందా? ఇప్పుడు ఈ సీజను ఇప్పటికేంది, ప్రతి సంవత్సరానికి 2 సార్లు ఇచ్చేది. జూలైలో ఒకసారి, డిసెంబర్లో ఒకసారి ఇచ్చేది కేసీఆర్. 9 సార్లు 11 సార్లు దాన్ని అమలు చేసి చూపించింది. కొత్త కాదు. మీరు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటింది, 3వ సంవత్సరం నడుస్తున్నది. ఇప్పటికీ 6 సీజన్లు అయిపోయినాయి. ఎన్నిసార్లు ఇచ్చిండు? ఎన్నిసార్లు ఇవ్వాలి? ఎన్నిసార్లు ఇచ్చింది 2 సార్లు ఇచ్చింది. మీరు ఒకసారి పార్లమెంట్ ఎన్నికల కోసం, తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం 2 సార్లు తప్ప ఇప్పటికి ఎన్నియాలి? ఇప్పటికే 4 సార్లు ఎగ్గొట్టిండు. ఒక సందర్భంలో సంక్రాంతి వరకు యాసంగికి సంబంధించిన రైతు బంధు వేస్తామని అన్నారు. కానీ మళ్ళీ ఎన్నికల మేనిఫెస్టో, ఎన్నికల కోడ్ వచ్చిందని చెప్పేసి కూడా జాప్యం జరుగుతుంది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అరే చెప్పటోనికి అందులో సిగ్గుండాలి. చెప్పటం లేకపోయినా వినటోనికి సిగ్గుంటుందని అనుకోవాలి. చెప్పేదవా అయిపోయింది, కరెక్టే, అప్పటికేద్దాం అనుకున్నారు. ఎలక్షన్ కూడా అయిపోయి ఎన్ని రోజులు అవుతుంది?
ఎలక్షన్ కూడా అయిపోయిన గ్రామ పంచాయతీ ఎన్నికల ఎలక్షన్ కూడా అయిపోయి ఎన్ని రోజులు అవుతుంది, మరి ఏం పీకుతుండ్రు? ఎందుకు వేయలే? డిసెంబర్ కదా, డిసెంబర్లో కదా మీరు చెప్పి అయిపోయింది కదా. డిసెంబర్ చివరి కల్లా ప్రతి సంవత్సరం రెగ్యులర్గా వచ్చేది. ఇప్పటికేంది ఆల్రెడీ వాళ్ళ జనవరి 26వ తారీఖు అంటే అయిపోతుంది, సీజన్ అయిపోతుంది. ఈ నెల రోజులుగా ఏ కూడా అడ్డం వచ్చింది? మాట్లాడటానికి కొంచెం సిగ్గుండాలి, బాధ్యత ఉండాలి, విజ్ఞత ఉండాలి. ఏ బాధ్యత లేనటువంటిది ఏ మాట అయినా మాట్లాడతాడు. రైతుల కోసం పాటుపడేది కాంగ్రెస్ పార్టీ. సీఎం రేవంత్ రెడ్డి రైతును రాజు చేస్తున్న కూడా అంటాడు కొన్ని సందర్భాల్లో. ఇక నేను మళ్ళీగా నా సిగ్గుండాలి సిగ్గుండాలి అని చెప్పానంటే నాకే సిగ్గు అనిపిస్తుంది. వాళ్ళకు సిగ్గుండాలని ఎన్నిసార్లు అనాలి, వాళ్ళకి ఎన్ని సందర్భాలు అనాలి? నాకు సిగ్గు అనిపిస్తుంది ఆ మాట అనడానికి. రైతులకి యూరియా సకాలంలో అందిస్తున్నట్టు యూరియాని రోడ్ల మీదకి తీసుకొచ్చి రైతులు తీసుకొచ్చి యూరియాని రైతులకు గోస పెడుతున్నారు. రైతు బంధించిండ్రా? రైతు బీమాకని కొట్టిరు. నీకు 2 లక్షల రుణమాఫీ అన్నారు, 60 లక్షల మందికి అన్నారు. ఎంతమందికి ఇచ్చారు? 41,000 కోట్లు అన్నారు. ఎంతమందికి ఇచ్చారు? మీరు చెప్పే లెక్క ప్రకారమే 18,000 కోట్ల మందికి ఇచ్చారు. 18,000 కోట్ల రూపాయలు ఇచ్చారు, 20 లక్షల మందికి ఇచ్చారు. బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారు, హోర్డింగ్లు పెడుతున్నారు, రైతు బంధు ఇచ్చామని చెప్పి భరోసా ఇచ్చినోడు ఏమైనా చేస్తాడు, సిగ్గు తప్పినోడు ఏమైనా చేస్తాడు. తెలంగాణ ఏమంటారా, ఈడో సిగ్గు తప్పినోడు రా బాయ్, ఇక వాడి సిగ్గు తప్పినోడు ఏమైనా మాట్లాడతాడు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావాలని కక్షపూరితంగా అంటారు. లెక్కలు చెప్తున్నా కదా, కక్షపూరితం ఏమన్నాడా? రైతు బంధు ఇచ్చిండ్రా చెప్పండి. ఈ సీజన్ ఉంది కదా, ఇలా జనవరి 26వ తారీఖు, ఈ జనవరి 26వ తారీఖు యాదగిరి ఉట్టకపోతే లక్ష్మీనరసింహస్వామి గుడి మీద ఒట్టేసి నిజాలే చెప్తున్నా మరి. నేను చెప్తున్నా కదా, నేను ఏం చెప్తున్నా, యాదగిరి గుట్టకు పోయి లక్ష్మీనరసింహస్వామి తెలుసు, ఆడికి పోయి రాజరాజేశ్వర స్వామి, కొండ జగిత్యాల పోయి కొండగట్టు ఆంజనేయ స్వామి మీద ఒట్టేసి చెప్తారు, గద్వాల పోయి జోగులాంబ మీద ఒట్టేసి చెప్తారు. ఏం చేసి చెప్పండి? ఇవాళ నేను అడుగుతున్నా, రైతు బంధు 10 కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు బిచ్చం వేసినట్టు, నేను 15,000 ఇస్తామని చెప్పిండు. ఇస్తురా? అది అబద్ధమా? 15,000 ఇస్తాను ఇస్తలేరు అని చెప్పేది అబద్ధమా? ఎవరికి ఇస్తారో చెప్పండి, మీరు చెప్పండి, ఎవరికి ఇస్తారో పోదాం అని కాలు మొక్కొస్తా. నాకు రేవంత్ రెడ్డి రైతు బంధు నాకు 15,000 ఇస్తుండ అని చెప్పేసి చెప్పేటాయన దగ్గరికి ఎవరి దగ్గర పోదాం పదని చెప్పేటాయన దగ్గర నేను కాలు మొక్కొస్తా. ఏది అబద్ధాలు మాట్లాడేటువంటి వాళ్ళు అబద్ధపు హామీలు ఇచ్చింది వాళ్ళు, మోసపూరిత హామీలు ఇచ్చింది వాళ్ళు, అన్ని లంగ మాటలు చెప్పుకుంటా. ఎందుకంత కోపం వస్తుంది మీకు? పథకాల గురించి, సంక్షేమం గురించి, వాళ్ళు చేస్తున్నటువంటి అభివృద్ధి గురించి అడుగుతుంటారు. ప్రజల్ని మోసం చేసిండ్రు. ఆ వంచన చేసి కూడా మేము తప్పు చేసినామని చెప్పేసి మేము ప్రజలకు చెప్తలేరు, ఇంకా దబాయిస్తున్నారు. మేము అన్ని చేసినాం అంటున్నారు. సిగ్గు తప్పిన మాటలు కాకపోతే ఏమంటారు దాన్ని? టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కావచ్చు, నాయకులు మీలాంటి వాళ్ళు ఎవరైనా ప్రశ్నిస్తే అరెస్టులు అంటారు, అరెస్ట్ చేస్తున్నారు కూడా. ఎలా చూడొచ్చు దీన్ని? ఎందుకు ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు లేదంటారా? ఇప్పుడు అందుకే కదా వీళ్ళ బొగ్గు కుంభకోణం బయట పెట్టంగానే కేటీఆర్ గారికి సిట్టు నోటీసులు, హరీష్ రావు గారికి సిట్టు నోటీసులు, విచారణ అన్నారు. సేమ్ దాన్ని వెంటనే ఏం చేసిరు? ముందు ఒక రకంగా దాన్ని ఎక్కడ బయటపడుతుంది అని చెప్పేసి ఒక మహిళా IAS అధికారి వ్యక్తిగత జీవితాన్ని కూడా వీళ్ళ నీచ రాజకీయాలకు గుంజుకురావడానికి సిద్ధపడ్డారు. అది బయటపడంగానే జర్నలిస్టులను కూడా వాళ్ళ రాజకీయం కోసం వాడుకున్నారు. వీళ్ళ రాజకీయం కోసం, వీళ్ళ స్వార్థం కోసం ఏమి చేయడానికైనా దిగజారుతారు. ఎవరి మీద కేసులు పెట్టడానికైనా, ఎవరి వ్యక్తిగత హన్నాలు చేయడానికైనా సిద్ధపడతారు, రాజీపడరు. అంతే. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? తప్పనిసరిగా బ్రహ్మాండంగా గెలుస్తాం. ఎందుకంటే మనం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చూసింది కదా, అయిపోయింది, ఇక పార్టీ లేదు, ఇక అయిపోయింది అంటే చూసినా 40% సర్పంచులు గెలిచింది. ఇవాళ బ్రహ్మాండ పార్టీ అధికారంలో ఉంది, మేమే గెలుస్తాము అని అంటారు. గెలుస్తామంటారు కదా, మన గెలిచిరు కదా, గెలిచిన కల్లా కండవాళ్ళు కప్పుకుంటా మేము గెలిచినామని చెప్తారు. ఇప్పుడు పార్టీ గుర్తులు ఉంటాయి కదా, బీఫామ్ ఉంటుంది కదా, పార్టీ గుర్తులు ఉంటాయి, బీఫామ్ ఉంటుంది. వాస్తవం ఏందో అధికారికంగా ఎన్నికల కమిషన్ ప్రకటిస్తుంది, తేల్చారు కదా. బరాబర్ గెలుస్తాం ఇవాళ. ఎందుకంటే వీళ్ళు సబ్బన్న వర్గాలను చేసినటువంటి మోసాన్ని అన్ని వర్గాల ప్రజలు గ్రహించురు కాబట్టే ఇవాళ చెంప చెల్లు అనిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అదే మున్సిపల్ ఎన్నికల్లో తేలబోతుంది. థ్యాంక్ యూ అన్న.